సరస్వతి అంత్య పుష్కరాలకు అంతం సిద్ధమైంది. కాళేశ్వరం త్రివేణ సంగమం తీరం ప్రస్తుతం ప్రయాగ్రాజ్ను తలపిస్తుంది. రేపు ఉదయం 5:43 కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరించిన అనంతరం అంత్య పుష్కరాలు ఆరంభమవుతాయి. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలి రోజు పుష్కర స్నానం ఆచరిస్తారు. 12 రోజుల పాటు జరిగే అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సరస్వతి అంత్య పుష్కరాలకు సమయం ఆసన్నమైంది. మే నెల 21వ తేదీ నుంచి జూన్ 1 వరకు 12 రోజుల పాటు జరగనున్న అంత్య పుష్కరాలకు అదిరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కాళేశ్వరం త్రివేణి సంగమం సరస్వతి పుష్కరాల శోభతో కొత్త రూపుదిద్దుతోంది. ప్రయాగరాజ్ను తలపిస్తుంది. రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది సరస్వతి పుష్కరాలు జరిగాయి. తాజాగా అంత్య పుష్కరాలకు కాళేశ్వర త్రివేణి సంగమం వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి సరస్వతి నది అంత్య పుష్కరాలు నిర్వహిస్తున్నారు. అంత్య పుష్కరాల సందర్భంగా జ్ఞాన సరస్వతి పుష్కర్ ఘాట్ విఐపి ఘాట్ వద్ద ప్రత్యేక సెట్టింగ్స్ చేశారు. సౌండ్స్ అండ్ లైటింగ్ ప్రత్యేక డెకరేషన్ చేస్తున్నారు. విఐపి భక్తుల కోసం 40 ఆధునిక గుడారాలతో టెంట్ సిటీ నిర్మించారు. 21వ తేదీ ఉదయం 5:43 పుష్కరాలు ఆరంభమవుతాయి. కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ తొలి స్నానం ఆచరిస్తారు. అంత్య పుష్కరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు వస్తుండటంతో కొన్ని శాశ్వత నిర్మాణాలు చేస్తున్న అధికార యంత్రాంగం నవరత్న హారతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అంత్య పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ ప్రాంతాల నుంచి స్వామీజీలు పీఠాధిపతులు రానున్నారు. ప్రత్యేక హోమాలు జరగనున్నాయి. మొదటి రోజు 21వ తేదీ గురువారం రోజున మహాగణపతి హోమం ఉంటుంది. 22వ తేదీన సుబ్రహ్మణ్య షాడాక్షరి హోమం, 23వ తేదీన హైగ్రీవ హోమం, 24వ తేదీన నవగ్రహ హోమం, 25న మహామృత్యుంజయ హోమం, 26వ తేదీన దుర్గా సూక్త హోమం, 27వ తేదీన మహాసుదర్శన హోమం, 28న వేద దక్షిణామూర్తి హోమం, 29న స్వయంవర పార్వతీ హోమం, 30వ తేదీన ధన్వంతరి హోమం, 31వ తేదీన మహారుద్ర హోమం, 1వ తేదీన లఘుచండి మహాపూర్ణాహుతి హోమం ఉంటుంది. సరస్వతి అంత్య పుష్కరాలకు తెలంగాణ ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపోల నుంచి 3,360 బస్సు సర్వీసులు నడుపుతుంది. 2,500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.